హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఆగస్టు 5, 2025 భారత్లో జరిగిన హాట్ న్యూస్లు మీకోసం. రాజకీయ, ఆర్థిక ఇంకా చాలా ఈ వీడియోలో అన్నీ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో మాజీ గవర్నర్ మరణం, బీహార్ ఎన్నికల వివాదం. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరణించారు. ఆర్టికల్ 370 రద్దు సమయంలో గవర్నర్గా ఉన్న ఆయన మేఘాలయ, గోవా, ఒడిస్సా, బీహార్ రాష్ట్రాలకు కూడా గవర్నర్గా సేవలు అందించారు. ఆయన మరణంతో రాజకీయ వర్గాల్లో విచారం వ్యక్తమవుతుంది. ఇక బీహార్లో ఎన్నికల సంఘం ఓటర్ జాబితా సవరణ సార్పై వివాదం రాచుకుంది. ఇండియా బ్లాక్ పార్టీలు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో సహా ఈ సవరణ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో నిరసనలు చేశారు. రాహుల్ గాంధీ ఆగస్టు 15 నుంచి బీహార్లో మద్దతు అధికార యాత్ర ప్రారంభించబోతున్నారు. ట్రంప్ టారిఫ్ బెదిరింపు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు 25% టారిఫ్ విధిస్తామని బెదిరించారు. దీనిపై భారత్ ప్రభుత్వం స్పందిస్తూ ఈ బెదిరింపులు అసమంజసమని, అమెరికా, ఐరోపా కూడా రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వివాదం భారత్, అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్. ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీ జిల్లాలో ఈరోజు భారీ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దారాలి ప్రాంతంలో వరదల కారణంగా 4 మరణించగా చాలామంది కనిపించకుండా పోయారు. రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. హెల్ప్లైన్ నెంబర్లు జారీ చేశారు. ఈ సంఘటన పర్యాటక, స్థానిక ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రూపాయి విలువ పతనం. ఈరోజు భారత్ రూపాయి విలువ డాలర్లతో పోలిస్తే మరింత పడిపోయింది. ఆగస్టు 5, 2025 నాటికి USD INR ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం 87.8150 వద్ద ఉంది. గత సెషన్లో పోలిస్తే 0.11% తగ్గింది. గత నెలతో రూపాయి 2.24% బలహీనపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25% టారిఫ్స్, భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ఈ పతనానికి ప్రధాన కారణాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయిని స్థిరంగా ఉంచడానికి డాలర్ని విక్రయిస్తూ జోక్యం చేసుకుంది. కానీ ఈ పరిస్థితిని ఎగుమతులు ప్రభావితం చేస్తుందని, దిగుమతుల ధర పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో తెలియజేయండి.